ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్కారం వాసు గారు. నమస్తే. గజిబిజి ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సక్సెస్ఫుల్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు గాను కంగ్రాచులేషన్స్ అండి మా రేడియో ఖుషి.com తరపున. థ్యాంక్ యూ అండి. అలాగే రేడియో ఖుషి శ్రోతలకు కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా సినిమా టైటిల్ గజిబిజి, దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు, చూస్తే గానీ అర్థం కాదు. అంటే ప్రేక్షకులందరినీ చూడమని దీని అర్థమా, లేదంటే అసలు సినిమా గజిబిజి అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి? సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్లో అంటే టోటల్ సబ్జెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ కన్ఫ్యూజన్, అందుకని గజిబిజి అని పెట్టాం. చూస్తే కానీ అర్థం కాదంటే ఏ కన్ఫ్యూజన్ కన్నా ఇఫ్ యూ లుక్ డీప్ ఇన్ టు ఇట్ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రాబ్లం. సో ఒక రాంగ్ ప్లేస్లో ఒక పర్సన్ ఉంటే ఏమవుతుంది అనేది కాన్సెప్ట్ అండి. సో అదేవిధంగా కాస్టింగ్ విషయాన్ని చూసినట్లయితే కనుక దాదాపు కమెడియన్స్ అందరూ కూడా ఇందులో అన్ని ముఖ్యమైన పాత్రలో కనిపించడం జరిగింది సినిమా అంతా కూడా. సో ఇంతమంది కాస్టింగ్ పెట్టి ఇంత చక్కగా మీరు సినిమా తీయడానికంటే చాలా కాలం తర్వాత మీ డైరెక్షన్ లో సినిమా రాలేదు, ఇప్పటివరకు చాలా గ్యాప్ వచ్చింది. సో అంటే ఈ సినిమా వెనుక ప్లానింగ్ ఇవన్నీ కూడా ఈ వివరాలు కూడా చెప్తారా? అంటే ఈ సినిమా వెనకాల ప్లానింగ్ ఏంటంటే, నేను చాలా రోజుల తర్వాత నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. చేసినప్పుడు 3 years ఐ టుక్ గ్యాప్. అంటే ముందు స్క్రిప్ట్స్ అన్ని రెడీ చేసుకుని చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ గ్యాప్ తీసుకుంటూ జరిగిందండి. సో దీంట్లో ఫస్ట్ ఫిలింగా ఈ గజిబిజి స్టార్ట్ చేశాం. కాస్టింగ్ అంతమంది కమెడియన్స్ పెట్టి తీశారు కదా, వాళ్ళతో అంత హ్యాండ్లింగ్ అంత ఎట్లా ఉంది? అంత హ్యాండ్లింగ్ చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది కమెడియన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు మీ అండ్ దే ఆర్ కోఆపరేటెడ్ వెరీ వెల్. అండ్ ఇంతమంది కమెడియన్స్ కి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయటం జరిగింది. మీ ఆధ్వర్యంలో దాదాపు 40కి పైగా చిత్రాలు రావడం జరిగింది కదండి. సో మీ మొట్టమొదటి సినిమా? నా మొట్టమొదటి సినిమా ఆడపిల్లల తండ్రి అండి. ఆడపిల్లల తండ్రి నా ఓన్ ప్రొడక్షన్. అది నా ఫస్ట్ పిక్చర్ అండి. ఇది 1973. డైరెక్టర్ గా గుర్తింపు వచ్చిన సినిమా అండి? అదే పిక్చర్ అండి, అదే పిక్చరు. నెక్స్ట్ దాని తర్వాత ప్రాణం ఖరీదు, ఏది పాప ఏది పుణ్యం అన్నీ నాకు చాలా మంచి పేర్లు తెచ్చిన పిక్చర్లు వచ్చినాయండి. అదేవిధంగా మన గజిబిజి సినిమా విషయానికి వచ్చినట్లయితే అందులో అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మీరు ప్రేక్షకులకు అందించడం జరిగింది కదండి. సో కామెడీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు యాప్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా, అంటే ఆర్టిస్టులు అందరూ కూడా వర్క్ చేయడం జరిగింది. సో జనరల్ గా వీటన్నిటికన్నా మెయిన్ వచ్చేసి మూల కథ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ చాలా. సో ఆ వివరాలు కూడా చెప్పండి సార్. దీని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ కూడా సత్యానంద్ గారండి. ఆయన చాలా సీనియర్ రైటర్ అండ్ ఆయన వీటన్నిటిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. చాలా చక్కటి స్క్రీన్ ప్లే ఇచ్చారండి. అలాగే సంభాషణలు కూడా చాలా మంచిగా ఇచ్చారు. వాటిని జస్టిఫై చేస్తూ ఇంతమంది కమెడియన్స్ వాళ్ళందరికీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు కాబట్టి వాళ్ళు చక్కగా పెర్ఫార్మ్ చేశారు. అంటే ఈ కమెడియన్స్ ఈ సిచ్యుయేషన్స్ ఇవన్నీ సీన్స్ అన్ని చూసినట్లయితే ఇదే విధంగా ప్యారలల్ గా వాళ్ళకి సమానంగా ధీటుగా చేసేటువంటి పాత్ర హీరోయిన్ ఫర్జానా. ఎంత చాలా బ్యూటిఫుల్ గ్లామరస్ రోల్ పోషించారు ఆవిడ. సో ఆ వివరాలు కూడా చెప్తారు సార్. ఆవిడ మీరే చెప్పారు, ఆవిడ చాలా గ్లామర్ గా కనిపించిందని. వీటన్నిటికీ అంటే ఈ అవుట్ అండ్ అవుట్ మొత్తం అంతా కామెడీ ట్రాక్ ఉంది కాబట్టి దీనికి ఒక ప్యారలల్ ట్రాక్, ఒక హీరో హీరోయిన్ ఒక రొమాంటిక్ ట్రాక్ రన్ చేయాలి అనే ఉద్దేశంతోనే పెట్టాం. మెయిన్ గ్లామర్ కావాలనే ఉద్దేశంతోనే పెట్టాం. దానికి తోడు కొంత ఫర్జానాకి కొంత పెర్ఫార్మెన్స్ స్కోప్ కూడా ఉంది. కొంచెం సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి అండ్ పెద్ద ఫ్యామిలీని పోషించే బాధ్యత ఆ పిల్ల మీద పడుతుంది. ఆ అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక హీరో ఒక యాడ్ ఫిలిం మేకర్గా అవ్వాలని ఆస్పైరింగ్ హీరో అతను ఈ అమ్మాయిని మోడల్గా సెలెక్ట్ చేసుకుని ఈ అమ్మాయి కోసం తంటారు పడి మా అమ్మాయిని కన్విన్స్ చేసి చేయాలనే ప్రయత్నంలో లవ్లో పడటం, అలాగే ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించడం, తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇది చేయటం, యాడ్ చేయటం, అది
అప్రూవ్ అవ్వటం, తర్వాత వీళ్ళు పెద్ద కాంట్రాక్ట్ రావటం ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా అలీ గారి క్యారెక్టర్ గురించి చెప్పుకున్నట్లయితే అలీ గారి ఎంట్రీని ఒక డిఫరెంట్ గా, ఆయన రావటమే డిఫరెంట్ గా ఉంది సీన్ లోకి. తర్వాత నిజంగా ఆయనే ఓనర్ ఏమో అన్నటువంటి ఆ బిల్డప్ తో అదంతా కూడా చేయడం జరిగింది కదండి. సో అలీ గారి క్యారెక్టర్ గురించి చెప్తారా? అలీ గారిది కొంచెం గమ్మత్తైన క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్ మీరు తీసుకుంటే, ఇప్పుడు ఆ హౌస్ ఓనర్ వచ్చి ఒక ఎన్ఆర్ఐ. సో వేణుమాధవ్ ఫస్ట్ తనది కాని తన ఇల్లు అని చెప్పి దాన్ని అద్దెకి ఇచ్చేస్తూ ఉంటాడు. అక్కడ ఆలీ ఆ హౌస్ ఓనర్ నేనే అని చెప్పి ఆయన ఎంటర్ అవుతాడు. బట్ యాక్చువల్ హౌస్ ఓనర్ కోట శ్రీనివాసరావు, హూ ఇస్ హాస్పిటలైజ్డ్. ఆయనకి ఏదో యాక్సిడెంట్ అవడం వల్ల హాస్పిటలైజ్ అయితే ఆయన సామాన్లన్నీ తీసుకుని అందులో ఇవన్నీ ఉన్నాయని తెలిసి ఇతను అక్కడికి వచ్చి ప్లే చేయటం, వీడిని బెదిరించడం, వేణుమాధవ్ని బెదిరించి మొత్తానికి రెంట్లన్నీ అతను వసూలు చేసుకోవటం ఇలా జరుగుతుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్లే చేసుకునే క్యారెక్టర్స్, అందుకని డిఫరెంట్ గానే స్టార్ట్ అయ్యి వస్తుంది ఆలీది. తర్వాత ఎప్పుడో కానీ తెలియదు ఆలీ ఈ ఇంటికి ఓనర్ కాదు, కోట శ్రీనివాసరావు ఓనర్ అని తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా చూసిన వాళ్ళకి, చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా అందరూ కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లోనే అండి. ఆన్ లొకేషన్ లో ఎట్లా ఉన్నాయి సీన్స్ అన్ని కూడా, అంటే చేసేటప్పుడు మేకింగ్ లో ఈ సీక్వెన్స్ అన్ని కూడా చేసుకునేటప్పుడు జనరల్ గా డైలాగ్ వర్షన్ అవన్నీ చూసి పేపర్లో చూసేది కాకుండా వీళ్ళు చాలా సీనియర్ కమెడియన్స్ వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్స్ కానీ తర్వాత లొకేషన్ లో సీన్స్ ఎట్లా ఉన్నాయండి అసలు మీరు లొకేషన్ లో వర్క్ చేసినప్పుడు? లొకేషన్ లో వర్క్ చేసినప్పుడు అంటే నేను జనరల్గా ఏ పిక్చర్ చేసినా ఫుల్ స్క్రిప్ట్ తో స్టార్ట్ అవుతానండి. సో వన్స్ ఆర్టిస్టులు అందరూ వచ్చాక వాళ్ళు ఉన్న సీన్ మొత్తం అందరూ చదువుకుని వాళ్ళు రిహార్స్ చేసుకుని నేను పిలిచేసరికి విత్ డైలాగ్ రెడీగా ఉండేవాళ్ళు. సో 1 or 2 పంచెస్ వాళ్ళు కూడా యాడ్ చేసి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిం ట్రూలీ అంటే స్క్రిప్ట్ ని ట్రూగా ఫాలో అయ్యి తీసిన పిక్చర్ అండి ఇది. ప్రీ ప్లాన్డ్ గా అన్ని ట్రూలీ ఫాలోడ్. అండ్ ఆర్టిస్టులు కూడా ఇది మెయిన్ సిచ్యువేషనల్ కామెడీ అనేది గ్రహించి దానికి తగ్గట్టు యాడ్ చేశారండి. దే ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇట్. గజిబిజి సినిమాకి మూల కథకి లైన్ ఇన్స్పిరేషన్ ఏంటండి అసలు? ఇన్స్పిరేషన్ సత్యానంద్ గారిని అడగాలండి. బికాజ్ సత్యానంద్ గారే నాకు ఈ కథ ఇచ్చారు, ఆయనే ఈ లైన్ చెప్పారు నాకు. సో దాని ఇన్స్పిరేషన్ ఏంటనేది నాకు ఐడియా లేదు. ఆయనకు వచ్చిన థాట్ అది. సో అది ఇన్స్పిరేషన్ అవుతుందో కాదో ఇంకా ఏదన్నా తీసుకున్నారు అది. నాకైతే ఇలాంటి సంఘటన ఏదైనా నిజ జీవితంలో జరిగి ఉండొచ్చు అంటారు సత్యానంద్ గారికి? సత్యానంద్ గారికి నిజ జీవితంలో అంటే రైటర్స్ అందరూ ఊహించి రాస్తారండి. అవన్నీ నిజ జీవితంలో జరగాలనేమి లేదు. ఇలా ఒక సిచ్యువేషన్ డెవలప్ అయితే మంచి కామెడీ వస్తుంది, ఫన్ వస్తుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఈ లైన్ తయారు చేయడం జరిగింది. డెఫినెట్ గా ఆయన అనుకున్నట్టుగానే చక్కగా చేయగలిగారు, వచ్చిందని కరెక్ట్ గా. ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్స్ దాదాపు చాలా చోట్ల జరుగుతున్నాయి. సముద్రమైన విషయాల్లో ఎవరో పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని వ్యవహారాలు చక్కబెట్టడం, తెలియకుండానే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారాలు అది చేయడం అనేది జరుగుతున్నాయి ఆల్రెడీ బయట కూడా. అదేవిధంగా మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే శ్రీనివాస్ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, ఆర్ఆర్ అవన్నీ కూడా. సో మ్యూజిక్ గురించి కూడా చెప్పండి సార్. మ్యూజిక్ మీరు చెప్పారు కదా, చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. అంటే నేను వందే మాతరం శ్రీనివాస్ గారు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నాకు తెలుసండి, పూర్వపరిచయం ఉంది. అండ్ చక్రవర్తి గారు మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ చక్రవర్తి గారే మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆయన అసిస్టెంట్లో అందరితో దాదాపు నేను పనిచేశాను. వందే మాతరం గారితో మాత్రం ఇదే ఫస్ట్ టైం పనిచేయటం. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ చాలా బాగా చేశారండి. రికార్డింగ్ చాలా బాగా చేశారు, మంచి లైఫ్ ఇచ్చారు పిక్చర్. అదేవిధంగా యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ చాలా చక్కగా రామలక్ష్మణ్ మాస్టర్ చాలా చక్కగా చేశారండి. వాటి గురించి కూడా చెప్పండి సార్. యాక్షన్ అంటే ఓన్లీ ఒకే ఒక ఫైట్ ఉందండి, అది జేవా గారిది షోలేలో సంజీవ్ కుమార్ టైప్ క్యారెక్టర్ కి ప్యారడీ చేశాం. సో ఆ షోలేలో ఆ గబ్బర్ సింగ్ ఠాకూర్ లాస్ట్ లో వచ్చే ఫైట్ దాని టైప్ లో చాలా తక్కువ లెంత్, అంటే హార్డ్లీ 100 feet కూడా ఉండదు. సో ఆ లెంత్ ఫైట్ బాగా కంపోజ్ చేశారండి, చాలా బాగా చేశారు.
అదేవిధంగా సినిమాటోగ్రఫీ అంటే పాటల చిత్రీకరణ చాలా చక్కగా లొకేషన్స్ అన్ని కూడా చాలా చక్కగా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. పాటల చిత్రీకరణ అంటే కెమెరామెన్ పనితనం చాలా చక్కగా కనపడించింది దానిలో. సో పాటల చిత్రీకరణ ఏ లొకేషన్స్ లో చేశారు, అదేవిధంగా కెమెరామెన్ గురించి కూడా 2 వివరాలు చెప్పండి సార్. ఇప్పుడు కెమెరామెన్ లోకే అంటాం, అతన్ని లోకేశ్వరరావు. ఆయన పిఎస్ ప్రకాష్ గారి అసిస్టెంట్ అండి, ఆపరేటర్గా ఉండేవాడు. అప్పటి నుంచి నా పరిచయం ఉంది. అతనితో సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం. బట్ మంచి వర్త్ ఉన్న టెక్నీషియన్ అని చెప్పి ఈ అవకాశం ఇవ్వటం జరిగింది ఒకటి. రెండోది ఈ లొకేషన్స్ అనేది రామోజీ ఫిల్మ్ సిటీ అనండి. ఇప్పుడు అందరూ తీస్తున్నది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా కనిపించేటట్టు మేము ప్రయత్నించాం. అంటే లొకేషన్ ఎన్నుకోవటం కానీ, ఆ షార్ట్స్ పెట్టడం కానీ ఆ విధంగా జరిగింది. ఈ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం మెయిన్ మీకు డాన్స్ మాస్టర్ ఆయన శ్రీధర్ రెడ్డి బాగా కంపోజ్ చేశారండి. అండ్ ఫర్జానా యాజ్ యూ ఆల్ నో వెరీ గుడ్ డాన్సర్. బట్ ఫర్జానా అంత చక్కగా డాన్స్ చేస్తుంటే యశ్వంత్ కూడా చాలా కష్టపడి ఆయన తగినట్టుగా ఈక్వల్గా బాగా చేశాడు యశ్వంత్ కూడా. సో ఈ గాట్ ఎ గుడ్ ఫ్యూచర్. అండ్ ఈ గ్లామరస్గా రావడానికి కారణం ఏంటంటే మొత్తం టోటల్ సాంగ్స్ అన్నిటికీ కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్ని చేయించి ముందే ప్రీ ప్లాన్డ్గా అన్ని డ్రెస్సులు డిస్కస్ చేసి చేశామండి. అందుకని మీకు బాగా గ్లామరస్గా కనిపిస్తుంది. దాదాపుగా 40 అంటే ఇండస్ట్రీతో చాలా అద్భుతమైనటువంటి చాలా చిరకాల అనుబంధంతో కొనసాగుతున్నటువంటి మీ సినీ జీవితం, దాదాపు అప్పటికి స్టార్టింగ్ లో మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి అంటే మేకింగ్ లో ఉన్నటువంటి కష్టాలు, ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ లో మేకింగ్ ఉన్నటువంటి అంటే అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి, అప్పటికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసాన్ని ఏమైనా గమనించారు మీరు? అంటే అప్పుడు మీకు మేకింగ్లో కష్టాలన్నీ ఎప్పుడూ కష్టాలు ఉంటాయి. మేకింగ్లో దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్, వాటిల్లో ఎప్పుడూ కొంచెం డిఫికల్టీస్ అన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాం. అప్పటికి ఇప్పటికీ ఏంటంటే ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ అయిందండి, టెక్నికల్గా ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ అయింది. అట్ ది సేమ్ టైం జనరల్గా మనకి కొత్త టెక్నాలజీ వస్తే కొన్నాళ్ళు వాడాక బాగా వైబుల్గా ఉంటుందండి ఎకనామికల్గా. బట్ వేరే ఇక్కడ మాత్రం మనకి వైబిలిటీ ఇది అట్లా రాకపోగా రివర్స్ దొరుకుతుంది, మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడటం ఈజీగానే ఉంది, ఆయన ఎన్ని కరెక్టే కానీ, బట్ ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ కాస్ట్ వైజ్ చాలా ఎస్కలేట్ అయిపోతుంది. అది కంట్రోల్ చేస్తే కానీ మనకి కుదరదండి. ఇక మేకింగ్లో ఇబ్బందులు అంటారా, అప్పుడు మన షెడ్యూల్ ప్లానింగ్, ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడే పర్టికులర్ సెట్లో వర్క్లో, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ క్రెయిన్ షాట్స్ ఉన్నాయనుకోండి, క్రెయిన్ షాట్స్ అన్నీ ఒకరోజు తీసేవాళ్ళు. అంటే ఎకానమీ వైజ్ అంత ఇది ఫాలో అయ్యేవాళ్ళం. ఆర్టిస్టులందరినీ ఎక్స్ట్రా డేట్ తీసుకుని ఓన్లీ క్రెయిన్ షాట్స్, అట్లాగే యారీ జూమ్ వాడే షాట్స్ అవన్నీ కూడా ఒకరోజు ప్లాన్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి త్రూఅవుట్ ది ఫిలిం క్రెయిన్ ఉంటుంది, త్రూఅవుట్ ది ఫిలిం సో వీఆర్ షూటింగ్ విత్ యారీ జూమ్ ఓన్లీ. అందుకని ఆ కష్టం ఇప్పుడు లేదు కానీ, బట్ కాస్ట్ పెరిగిపోతుంది, దానివల్ల ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం మనకి అప్పటికి ఇప్పటికీ తీసుకుంటే అట్మాస్ఫియర్లో తేడా వచ్చిందండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సొంత సినిమాలో ఫీల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో మొత్తానికి కొంత ఆ ఫీలింగ్ కొరబడిందండి. అది ఎందుకు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ఫీలింగ్ మాత్రం ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్ యూనిటీ ఇప్పుడు లేదండి. అంటే మీకు అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికాళ్ళు నా వర్క్ ముందైపోవాలన్న టైప్లో ఉంటున్నారు కానీ, బట్ మీకు ఆ కోఆర్డినేషన్ తగ్గింది. బట్ వేరే ఇన్ అవర్ ఫిలిం వీఆర్ నాట్ ఫేస్డ్ దట్, బికాజ్ నాకు బాగా పరిచయం ఉన్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు పనిచేయటం వల్ల ఐ నెవర్ ఫేస్డ్ దట్ డిఫికల్టీ. బట్ జనరల్గా బయట అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం వాళ్ళు ఒక కోఆర్డినేషన్ మాత్రం మిస్ అవుతుందండి, అంతవరకు చెప్తాను. సార్, మీరు చేసిన మొత్తం సినిమాల్లో రిపీటెడ్గా ఒకే హీరోతో చేసిన ఎక్కువ సినిమాలు ఏమైనా ఉన్నాయండి? ఒకే హీరోతో అంటే చంద్రమోహన్ ఎక్కువ చేశాడండి.
చిరంజీవి చేశాడు. చిరంజీవి ఫస్ట్ ఫిలిం ప్రాణం ఖరీదు, అక్కడి నుంచి 5-6 సినిమాలు అతనితో చేశాను. మిగిలిన అంత రిపీటెడ్గా అంటే నరేష్ ఒక ఆయన చేశాడండి. లేకపోతే ఎక్కువ రిపీటెడ్గా చేయలే హీరోలతో అని కాకుండా ఎక్కువ నేను సబ్జెక్ట్ బేస్డ్గా వెళ్తా కాబట్టి సో సబ్జెక్ట్ ప్రకారం ఏ ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్టిస్ట్తో చేసుకుంటూ వెళ్తాను. మీరు మొట్టమొదటి సినిమాలోనే డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుని ఇమీడియట్గా సెకండ్ సినిమా కృష్ణరాజు గారి హీరోగా కృష్ణరాజు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ తోటి చేయడం జరిగిందండి. నెక్స్ట్ సినిమానే చిరంజీవి ప్రాణం ఖరీదు కృష్ణరాజు గారితో చేసింది తర్వాత అండి 80లో చేశారు. అంటే ఫస్ట్ పిక్చరే కృష్ణరాజు గారు హీరో. ఫస్ట్ పిక్చర్లో ఆడపిల్ల తండ్రి సినిమాకి కృష్ణరాజు గారు హీరో, చిరంజీవికి ఛాన్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత అతనితో కొన్ని సినిమాలు చేసాం. దాని తర్వాత మళ్ళీ కృష్ణరాజు హీరోగా ఆయనతో 3 పిక్చర్లు చేయటం జరిగింది. అట్లా మీకు దర్శకునిగా మీ ద్వితీయ ప్రయత్నంలోనే చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేసుకున్నారు కదండి. అంటే ఆ టైంలో చిరంజీవి గారు శివశంకర్ వరప్రసాద్ గారిని అందరికీ సుపరిచయం. అయితే ఆయన అప్పటికి చిరంజీవిగా ఇంకా మారలేదు నాకు తెలుసండి. అయితే ఆ టైంలో అంటే అప్పటికే మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్. చిరంజీవి గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మెగాస్టార్గా ఒక మంచి పేరు సంపాదించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఇప్పుడు ఆయన అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా ఆ టైంలో చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లొకేషన్స్లో ఎన్విరాన్మెంట్లో అంటే ఆయన వర్కింగ్ స్టైల్ అది ఎలా ఉండేది, అసలు మీతో కోఆర్డినేషన్ ఎట్లా ఉండేది, సో ఆ వివరాలన్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారు సార్. అంటే ఫస్ట్ చిరంజీవి గారి పేరు శివశంకర్ వరప్రసాద్ అయినా నాకు పరిచయం అయిన చిరంజీవిగానే. అప్పటికే ఆయన పేరు మార్చుకోవటం జరిగింది. అండ్ అతనితో పనిచేసినప్పుడు ఏంటంటే అతను న్యూ కమర్ ఎట్లా ఉంటారో అట్లాగే ఉన్నారు. అట్లాగే ఫర్దర్ పిక్చర్స్లో కూడా ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు లెర్న్ ఫస్ట్ థింగ్. రెండోది అతనితో వరుసగా 5-6 పిక్చర్లు చేశాను. అతను హీరోగా కోతల రాయుడు అవుట్ అండ్ అవుట్ అతను హీరోగా చేసిన పిక్చరు. అతను హీరోగా ఫస్ట్ సూపర్ హిట్ కూడా కోతల రాయుడు 100 days ఆడిన పిక్చర్ అదే. అప్పటి నుంచి కూడా ఎప్పుడు అతనితో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అన్నది చాలా ఫ్రెండ్లీగా, ఏది ఏది చెప్పినా వచ్చి సజెషన్ తీసుకుని చేసే పరిస్థితిలోనే ఉండేవారు ఆయన. ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ అంటే ఈ స్టేజ్కి రావడానికి అతను చాలా శ్రమపడి చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్తో అతను వచ్చాడు. సో అంతా అతను ఓన్గా క్రియేట్ చేసుకుని కష్టపడి వచ్చిన పొజిషనే ఇది. అంతేగాని ఎవరో ఒకళ్ళ దయ వల్ల వచ్చింది కాదు. ఎవరైనా ఈ స్టేజ్కి రావాలంటే వాళ్ళ ఎఫర్ట్ చాలా ఉండాలి. సో ఇప్పుడు అంటే లేటెస్ట్గా నేను ఇప్పుడు అతనితో పనిచేయలేదు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అంటే మనం ఏం చెప్పినా కూడా ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు లిజన్ అండ్ డెఫినెట్గా మనం వాట్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్స్ అన్నది ఫస్ట్ చూసి చేసే వ్యక్తి. సో ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు ఐడియా లేదు. చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేయడం జరిగింది సార్ మీరు? 5 to 6 ఫిలిమ్స్ అండి. అంటే ఇన్నరు వరుసగా చేశాను అతనితో. అందులో తోడు దొంగలు అనే సినిమా కృష్ణ గారు హీరోతో ఈక్వల్, ఇద్దరు హీరోలు సినిమా ఈక్వల్ క్యారెక్టర్ చేయించింది కూడా నేనే. ఫస్ట్ మల్టీ స్టార్గా తీసుకొచ్చింది అదే. సో అప్పుడు కూడా చాలా బాగుండేవాడు అతను. సో దాంతో అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. ఈవెన్ చాలా కోఆపరేటివ్గానే ఉండేవాడు. బిగినింగ్ స్టేజీ, లెర్నింగ్ స్టేజ్ అది. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత, పెద్ద స్టార్ అయిన తర్వాత నేను వర్క్ చేయలేదు. మిగతా సినిమాల గురించి కూడా చెప్తారంటే ఆయనతో చేసిన తోడు దొంగలు కాకుండా మిగతా 4 సినిమాలు? ఇంకోటి అతను హీరోగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ పిక్చర్ ఒకటి చేశామండి. అంటే ఆరన్ మంటలోని ఓ పిక్చర్ చేశాం. ఇంకోటి ఫుల్ లెంత్ కామెడీ ఒకటి చేశాం, అల్లుళ్ళు వస్తున్నారు.
అట్లా అన్ని డిఫరెంట్ టైప్ పిక్చర్స్ చేసాను. ఆయనతో డీల్ చేసిన ప్రతి 4 సబ్జెక్టులు కూడా 4 డిఫరెంట్ ఉన్నాయి. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, రకరకాలుగా చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక మన సినిమా విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఈ సినిమా ద్వారా ఏమన్నా మెసేజ్ లాంటిది కానీ, అంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏమన్నా అండర్ కరెంట్ ఏమైనా చెప్పాలనుకున్నారండి? ఈ సినిమా ద్వారా అంటే ఫస్ట్ ఇవాళ మనకున్న లైఫ్ స్టైల్ చాలా స్ట్రెస్ఫుల్గా, స్ట్రెయిన్ఫుల్గా, చాలా మానసిక ఒత్తిడి, వీటితో ఉండి మనశ్శాంతి లేకుండా ఉన్న స్టేజ్ అండి ఇది. సో దాంట్లో నుంచి రిలీఫ్ కావాలి అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారానే సాధ్యం. అందుకని మెయిన్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్గానే సినిమా తీసాం. ఇక ఇందులో మెసేజ్ అంటారా, ఇప్పుడు మనకి ఒకళ్ళ మీద రివెంజ్ యాటిట్యూడ్ అన్నది అంత కరెక్ట్ కాదు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో అదే మనిషి మనకు మంచివాడిగా కనిపిస్తాడు, అదే వ్యక్తి మనకు హారం చేశాడు అన్నప్పుడు బాధపడతాం, మన కోపం వస్తుంది, సహజంగా వస్తుంది. దాన్ని ఏదో రివెంజ్ తీర్చుకుని అతన్ని ఏదో నాశనం చేసేయాలి, ఇట్లాంటి థాట్ అనవసరం ఇన్ ది సెన్స్ ఏదో ఒక స్టేజ్లో ప్రతి మనిషి తను చేసిన తప్పులను రిలీజ్ అవుతాడు, ఏ పొజిషన్లో ఉన్నా కూడా. సో అది మెయిన్గా చెప్పడం జరిగిందండి. సార్, ఒక సీనియర్ దర్శకునిగా, దాదాపు చాలా సినిమాలకు పనిచేసినటువంటి ఒక సీనియర్ దర్శకునిగా, అప్పట్లో దర్శకులు అంటే అతి కొద్ది మంది మాత్రమే ఉండేవారండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తున్నారు, చేస్తున్నారు సినిమాలు. సో మీరు అప్పటి డైరెక్టర్స్కి ఇప్పటి డైరెక్టర్స్కి ఏదైనా వ్యత్యాసాన్ని గమనించారా? అంటే మీ ప్రశ్నలోనే ఉంది. అప్పుడు మేము అందరం డైరెక్టర్లు అయినప్పుడు చాలా రోజులు ట్రైన్ అప్ అయ్యాం. అంటే సీనియర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా, అప్రెంటిస్లుగా, అసిస్టెంట్లుగా, అసోసియేట్లుగా అలా ఒక్కో స్టేజీ పెరుగుతూ వచ్చి డైరెక్టర్లు అయ్యాం. సో ఒక సిస్టమేటిక్ ట్రైనింగ్లో మేము వచ్చాం. ఇప్పుడు కొంతమంది ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంచి పిక్చర్లు తీసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ టైం తీసే డైరెక్టర్లు కొంతమంది మంచి కథ ఆలోచించుకుని ఆ స్క్రిప్ట్ చేసుకుని వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఎప్పుడు వచ్చిన కొత్త అంతా బ్యాడ్, పాత అంతా గోల్డెన్ డేస్ అంటాం రాంగ్ అండి. సో రెండిట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అట్లాగే ఇప్పుడు అంటే ఎక్కువ మంది ఏంటంటే అసలు సినిమా అన్నది నేను 10 సినిమాలు చూస్తే నేను సినిమా చేయగలను అన్న థాట్లో కొంతమంది వస్తున్నారు. అది రాంగ్ అండి. ముందు ఒక ప్రాపర్ ట్రైనింగ్, అంటే వాట్ ఈజ్ మేకింగ్, వాట్ ఈజ్ ఫిలిం, వీటి గురించి ఒక అవగాహన ఉండి వస్తే బాగుంటుంది. అట్లా లేకుండా వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఒక అవగాహనతో ఉండి చేసిన వాళ్ళందరూ కూడా సక్సీడ్ అయ్యారు. వాళ్ళందరూ చాలా బాగా షైన్ అవుతున్నారు వాళ్ళు. సో అందుకని వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ ఏ న్యూ టాలెంట్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా సరే ఒక కొత్త థాట్ చెప్పాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలా పెరుగుతున్నారండి. ఇప్పుడు శేఖర్ కమల అతను కొంచెం కొత్త రకమైన థాట్లో అతను వస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు అయితే డైరెక్టర్ ఆయన, అట్లాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా స్క్రిప్ట్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యి బాగా తయారు చేసుకుని చేసే ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో ఇవన్నీ కూడా హెల్దీ ట్రెండ్కి బాగానే ఉన్నాయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా దీంట్లో వెళ్తున్న పరిస్థితులు ఏర్పడినాయి. సో దీంట్లో ఏంటంటే మీకు మెయిన్ ఇప్పుడు ఇందాక అన్నారు వైలెన్స్ ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది. ఇవాళ ఇప్పుడు మేము చేసేటప్పుడు కానీ అప్పుడు 20 years బ్యాక్ చూసే ఆడియన్స్ వేరండి, ఇవాళ చూస్తున్న ఆడియన్స్ వేరు. ఇవాళ చూసే ఆడియన్స్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 14 to 25 ఎక్కువ ఏజ్ గ్రూపు దే ఆర్ కమింగ్ టు ది థియేటర్. సో థియేటర్కి వచ్చే వాళ్ళ దీన్ని బట్టి క్యాటర్ చేయటం అన్నది ఒకటి దొరుకుతుంది. అంటే వాళ్ళకి నచ్చే అంశాలు తీస్తే మనం సేఫ్టీ అనే పద్ధతిలో ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయి వెళ్తుందండి.
ఇక అంటే మీకు మొత్తం ఫ్యామిలీస్ వచ్చి చూసే పిక్చర్లు అంటే రీసెంట్గా గోరింటాకు అట్లా ఇది డే 1 నుంచే ఫ్యామిలీస్ అందరూ బాగా వచ్చి చూస్తున్నారు. సెంటిమెంటల్ పిక్చరు చాలా రోజుల తర్వాత సెంటిమెంటల్ పిక్చర్ మంచి హిట్ అయింది. సో అట్లా ఎప్పుడైనా సరే మీకు ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ తీస్తే డెఫినెట్గా బాగానే ఉంటుంది ఏ టైప్ ఆఫ్ పిక్చర్ అయినా. లేకపోతే వైలెన్స్ ఎక్కువ అయింది ఇవన్నీ అంటే ఇవాళ మీకు సమాజంలోనే ఆ తేడా వచ్చేసిందండి. అంటే మీరు బాగా వెనక్కి వెళితే ఒక ఊళ్ళో పలానా వాడు తాగుతాడు అంటే వాడు తాగుబోతు అని చాలా ఆశ్చర్యంగా వాడిని కొంచెం భయంగాను అదో రకంగా చూసేవాడు. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. అట్లా ప్రతి విషయంలో కూడా మా ఏది చూసే విధానం మారిపోయిందండి. అండ్ మారల్ వాల్యూస్ సొసైటీకి రిఫ్లెక్షన్ సినిమా ఉంటుంది ఎక్కువ. ఇవాళ సొసైటీలో జరిగేది ఇదివరకు మనం ఎంత క్రైమ్ అన్నది మనం ఎప్పుడన్నా చూసామా విన్నామా? లేదు. క్రైమ్ పెరిగిపోయింది. అట్లా ప్రతిదీ నెగిటివ్ సైడ్ బాగా పెరిగిపోయి ఉన్నాయండి. సో చూపించే సినిమాల్లో కూడా ఎట్లా వస్తుందంటే ఆ నెగిటివ్ సైడ్ చూపించి దీన్ని ఒక హీరో ఎలా కౌంటర్ చేశాడని చూపిస్తున్నారు. పర్టికులర్గా ఏంటంటే బాగా భారీ బడ్జెట్ పిక్చర్లు ఉన్నాయి, పెద్ద హీరోలు, వాళ్ళ ఇమేజ్ ఒకటి చాలా పెద్ద పాయింట్ అండి. ఎందుకంటే ఆ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టు మినిమం ఇది చేస్తాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయిపోయి ఉంది. సో ఆ ఇమేజ్లో ఇరుక్కుపోయి ఉన్నారు చాలా మంది ఆర్టిస్టులు. సో దే కెనాట్ గో ఫర్ ఏ వేరియేషన్ ఆర్ వెరైటీ. అంటే మీకు రామారావు, నాగేశ్వరరావు అక్కడి నుంచి తీసుకోండి, కృష్ణ గారు కానివ్వండి, సోమవారి గారు కానీ, వాళ్ళు ఎవరైనా కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చిరంజీవి కూడా అతను చాలా రకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అతనికి దాన్ని తట్టుకోలేక అతనే ఒక సంవత్సరం సినిమాలు చేయటం మానేశాడు. అంటే మనం ఏ కథ చేస్తే ఏమనుకుంటారు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయిందన్న దీంతో అతనికి కొన్నాళ్ళు సినిమాలు చేయటం కూడా మానేశాడు. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్. అండ్ ఇదే మా హీరో అయితేనా అట్లా చేస్తాడు ఇట్లా గ్రూప్స్ అనే కాదండి, జనరల్గా ఒక హీరో ఏదన్నా సాధించగలడు అంటే మన నిజ జీవితంలో ఏమీ సాధించలేమండి. అంటే ఈ సినిమాలో చూసి మనం సాధించలేనిది హీరో చేస్తుంటే చూసి ఆనందిస్తాం. సో రోడ్డు మీద ఏదో తప్పు జరుగుతుంది, ఒక హీరో వెళ్ళి అడ్డం పడి కొడతాడు, మన ముందే ఆ తప్పు జరుగుతుంటే మనం వెళ్ళి అడ్డుపడినా కొట్టలేం. సో ఆ తేడా ఏంటంటే మనం చేయలేని పని హీరో చేస్తేనే ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే లోపల ఫీలింగ్ అది, వాడిని అట్టదా అలా చేస్తుంటే వాడిని తన్నాలి, కొట్టేయాలి, చెత్తకొట్టాలి అన్న ఫీలింగ్. వీడు అట్లా చేయలేడు కదా, చేయలేరు కాబట్టి అది హీరో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అది బాగా విపరీతంగా పెరిగిపోయిందండి. అంటే మీకు టోటల్ కరప్షన్ అన్నీ బాగా పెరిగిపోయింది. సో పెరిగిపోయిన స్టేజ్లో ఏంటంటే ఇట్ ఈస్ న్యాచురల్గా ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అన్నది కొంత తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇందాక అన్నారు ఇంటికి ఓనర్లు ఎవరిదో ఇల్లు ఎవరో ఆక్యుపై చేసి, ఇప్పుడు మీరు చూడండి ఏ సిటీలో లేదు, అన్ని స్థలాలు ఇళ్ళు కబ్జాలు చేసేస్తున్నారు. ఇది వరకు ఉందండి ఇట్లా లేదు కదా. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టే సబ్జెక్ట్స్ వస్తాయండి. సో వీటిల్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఒక లవ్ స్టోరీస్ కానివ్వండి, ఒక రొమాంటిక్ ఇది, ఒక బొమ్మరిల్లు, ఇట్లా కొన్ని ఫ్యూ ఫిలిమ్స్ ఆర్ దే ఆర్ అటెంప్టింగ్ డిఫరెంట్ థింగ్ హియర్. సో అందుకని వీ షుడ్ అప్రిషియేట్ దట్ అటెంప్ట్. అండ్ మీరు అన్న వైలెన్స్ ఇవన్నీ పెరిగినాయి అంటే మన లైఫ్లోనే పెరిగిపోయిన వైలెన్స్ చాలా తీవ్రం అయిపోయింది, చాలా వైలెంట్గా ఉంది. ఇదివరకు ఇట్లాగా ఇప్పుడు లేవు. ఆ పరిస్థితులకి రిఫ్లెక్షనే సినిమా వస్తుంది. బట్ ఏదన్నా ఎక్కువైతే జుగుప్స కలుగుతుంది. అంటే ఏదన్నా సరే
టూ మచ్గా కనిపిస్తే అది ఇట్ షుడ్ బి బిలీవబుల్ ఫస్ట్ థింగ్. ఆ స్టేజ్ దాటిని అవి కూడా సక్సెస్ అవ్వలేదు మీకు. అట్లాంటి పిక్చర్లు వచ్చినాయి. సో అలాంటి పిక్చర్లు కూడా సక్సెస్ అవ్వాల. ఎక్కడైతే కొంత రియాలిటీకి దగ్గరగా ఉన్నాయో సక్సెస్ అవుతూ వస్తున్నాయండి. అదేవిధంగా ఇటీవల కాలంలో చాలా మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి మన సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు కదండి. వారిలో మీకు బాగా అంటే మీరు అభిమానించిన దర్శకులు ఎవరైనా ఉన్నారా ప్రత్యేకంగా? అంటే ప్రత్యేకంగా పలానా దర్శకుడు తీసిన సినిమా బాగుంది, పలానా నిర్మాత తీసిన సినిమా బాగుంది, అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అట్లా ఇందా చెప్పే కదండి. ఇప్పుడు అయితే నుంచి మీరు తీసుకోండి. అట్లాగే ఇప్పుడు గంగరాజు గారు లిటిల్ సోల్జర్స్ అని తీశారు ఏమండి, ఆయన మంచి నిర్మాత. అట్లా అనుకోకుండా ఒకరోజు తీశారు. చంద్రశేఖర్ డైరెక్టరు. అట్లా కొంచెం డిఫరెంట్ పిక్చర్స్ బాగా వస్తున్నాయండి. రావట్లేదని కాదు, చాలా బాగా వస్తున్నాయి. సో వాటికి ఏంటంటే రావాల్సినంత ఎంకరేజ్మెంట్ రావట్లా. ఇప్పుడు అదే పందాలో 10 మంది వెళ్లే అవకాశం లేకుండా ఉంది. సో అది ఒక డ్రాబ్యాక్ అవుతుంది. బట్ ఇంప్రెసివ్గా కొత్త కుర్రాళ్ళు బాగా చేస్తున్నారు. చేసిన వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. వాళ్ళ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఒక కొత్త థాట్ చెప్పగలిగేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ సినీ పరిశ్రమను తీసుకున్నట్లయితే దాదాపు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే పరిమితంగా ఉండేది పరిశ్రమ. అంటే ఎక్కడైనా రిలీజ్ కావాలంటే, సినిమా రిలీజ్ కావాలంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మనం రిలీజ్ చేయాల్సి వచ్చేది. అదేవిధంగా మన తమిళనాడులో అక్కడక్కడ కొన్ని సెంటర్స్ మాత్రమే రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానికి తాత్కారణం మన సినిమాలన్నీ ఓవర్సీస్ కానీ ఎన్ఆర్ఐ ప్లేసెస్లో రిలీజ్ కావటం, తర్వాత మన ఫంక్షన్స్, ఇక్కడ జరగాల్సిన ఆడియో ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ చేయటం, 100 days ఫంక్షన్స్ కూడా అక్కడ జరగటం, ఇవన్నీ సెలబ్రేషన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కదండి. సో దీనికి మీ స్పందన? అంటే మీరు చెప్పిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఫస్ట్ మీడియా వల్ల ఎక్కువ అప్డేట్ అవుతున్నారా. ఫారిన్లో ఉన్నాళ్ళు కూడా ఇదివరకు ఇక్కడ వార్త అక్కడ తెలియాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దే ఆర్ సీయింగ్ ఇట్ అండ్ ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్ నో. అండ్ మీరు చెప్పిన ఓవర్సీస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజులు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చిత్రాలకే పరిమితమైందండి. అంటే ఓన్లీ బిగ్ పిక్చర్స్ వాటి వరకే పరిమితమైంది. ఇప్పుడు చిత్రాలకు వచ్చేసరికి ఇట్ హాస్ గాట్ ఏ రివర్స్ ఎఫెక్ట్. ఇది వరకు మనకి ఒరిస్సా చిన్న ఏరియా, ఒరిస్సా నార్త్ ఇండియా అన్నది ఒక చిన్న ఏరియా అయినా అది బిజినెస్ అయ్యేది. ఇప్పుడు అవట్లా. అండ్ ఇది వరకు కర్ణాటక బాగా బిజినెస్ అయ్యేది మనకి. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద బిజినెస్ అవట్లా. ఇప్పుడు తమిళనాడు కూడా ఇది వరకు మనకి బాగానే ఉండేది. ఇప్పుడు చిన్న సినిమాలకి లేదండి. ఇవన్నీ కూడా కేవలం పెద్ద సినిమాలకి, ఓ పెద్ద స్టార్ ఉన్న సినిమాలకే పరిమితం అయిపోయింది. ఇవి మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మీరు మనలాగా హిందీ ఫీల్డ్ తీసుకోండి. అక్కడ మీకు చిన్న పెద్ద లేదు, అన్ని సినిమాలు ఓవరాల్గా రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోయి దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెవెన్యూస్. అంటే యూ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ ఇన్ హిందీ దాన్ ఇన్ తెలుగు. అలాగే తమిళ్లో కూడా మీకు ఓవర్సీస్ మార్కెట్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. బట్ వేరే తెలుగు సినిమాకి మాత్రం అన్ఫార్చునేట్గా చిన్న సినిమాని చాలా చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. ఇంకా దానికి అంత మార్కెట్ ఏమి రాలేదండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉంది, కొన్ని లిమిటెడ్ పిక్చర్స్కి వస్తుంది. పెద్ద సినిమాలు లేదా బాగా హై ఎక్స్పెక్టేషన్ పిక్చర్లు లేదా పెద్ద నిర్మాతల సినిమాలు ఇట్లాంటివి తప్ప మామూలుగా చిన్న సినిమాలు ఇట్లాంటివి పెద్ద ఏమీ రావట్లేదండి. ఒక సీనియర్ దర్శకునిగా మీ వారసులను ఎవరైనా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారండి? డెఫినెట్గా చేస్తానండి. ఆల్రెడీ కొంతమంది అయ్యారు. అంటే నా బ్యానర్లోనే కొంతమంది ఇంట్రడ్యూస్ చేద్దామని ఉద్దేశం. ఫ్యామిలీ తరఫున ఎవరైనా చేస్తున్నారా? లేదండి, నా ఫ్యామిలీ తరఫున ఎవరు లేరు. మీ స్వస్థలం, మీ ఫ్యామిలీ గురించి కూడా 2 వివరాలు చెప్పండి సార్. మా స్వస్థలం గుడివాడ అండి. గుడివాడ దగ్గర ముదునూరు. కాకపోతే నా చైల్డ్హుడ్ అంతా కూడా మెడ్రాస్లోనే గడిచింది. నేను ఓన్లీ సమ్మర్ వెకేషన్స్ కాటికి వెళ్ళడం జరిగింది తప్ప నేను ఎక్కువగా నాకు ఇంటరాక్షన్ లేదు నా నేటివ్ ప్లేస్తో. సో
అదో పాయింట్ ఏంటంటే మా తాతగారు ఆయన ఒక పీఠాధిపతి, అక్కడ ఆయన వేదాంతం అది ఆయన శిష్యగణం అంతా ఉన్నారు. అక్కడున్న ఈ కూడా మొత్తం ఆ శిష్యులు ఆ పరంపరే కొనసాగుతుంది. 2 పీఠాలు ఉన్నాయి, గుంటూరు ఒకటి, గుడివాడ ఒకటి, 2 కూడా ఆయన శిష్యులే రన్ చేస్తున్నారండి ఇప్పుడు. సో ఇక ఆల్మోస్ట్ నా రూట్స్తో పెద్ద ఇది లేకుండా కట్ ఆఫ్ అయిపోయినట్టే. ఇకపోతే నా ఫ్యామిలీ గురించి అంటే మా నాన్నగారు చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన దర్శకులు, ప్రత్యేకాత్మ గారు. ఆయన చాలా గొప్ప సినిమాలు తీశారండి. సో మెయిన్ నేను ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ఆయనే నాకు ఇన్స్పిరేషను. ఆయన చెప్పబట్టే నేను చాలామంది మాస్టర్స్ చేసిన పిక్చర్లన్నీ కూడా ఇది ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ మొత్తం చాలామంది దర్శకుల్ని చాలా సినిమాలు చూసి నేను కొంత నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎల్వి ప్రసాద్ గారు, అంటే ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ తాతినేని ప్రకాశరావు. తాతినేని ప్రకాశరావు గారి అసిస్టెంట్ మా ఫాదర్ అండి. సో అలాంటిది నేను ఎల్వి ప్రసాద్ గారితో అదృష్టవశాత్తు చాలాసార్లు చాలా సంవత్సరాలు ఆయనతో ఇంటరాక్షన్ బాగుండేది. ఆయన స్క్రిప్ట్లు అవి చాలా డిస్కస్ చేసేవాళ్ళు, కలిసి చాలా సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ప్రతి సినిమాకి వచ్చేవాళ్ళు. మేము ఇది బిగినర్స్గా చూద్దాం, ఈ సినిమా చూద్దాం అని వెళ్తే క్యూలో ఉంటే ఆయన కూడా వచ్చి నాకు కూడా టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని మా పక్కనే కూర్చో చూసేవారు. అట్లా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానండి. అట్లా నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఫాదరు అండ్ ఎంతోమంది పెద్దలు, చాలామంది గొప్ప దర్శకులు అప్పుడు ఉన్నారు. వాళ్ళందరి నుంచి కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఇకపోతే మా ఫ్యామిలీ విషయంలో నేను ఇండస్ట్రీకి రావటం మా ఫాదర్కి ఇష్టమే, కానీ ఆయన డిగ్రీ కంప్లీట్ చేసి రమ్మనేవారు. నేను మెట్రిక్తో చదువు ఆపేసి ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు మా నాన్నగారికి బాగా కోపం కూడా వచ్చింది. వచ్చి సంబంధం లేదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ జాబ్ ఎవరిస్తే అక్కడ చేయరు, నా దగ్గర మాత్రం కుదరదు అని చెప్పారు. బట్ మా మదరు నన్ను అన్ని విధాలా సపోర్ట్ చేసి నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మా మదర్ అండి. సో మా మదరు కోఆపరేషన్తోనే నాకు రికగ్నిషన్, అంటే వీడు బాగానే పనిచేస్తున్నాడు అన్నాకే మా ఫాదర్ ఆయన దగ్గర తీసుకున్నారు. తీసుకున్నాక అఫ్కోర్స్ వీ బికేమ్ వెరీ క్లోజ్. అంటే ఆల్మోస్ట్ గురు శిష్యులు, ఫ్రెండ్స్ ఆ టైప్లో అయిపోయాం అన్నమాట. అట్లా అయిపోయి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం జరిగిందని. తర్వాత దర్శకుడినయ్యా. దానికి కూడా మా మదరే మెయిన్ ప్రోత్సాహం. నిర్మాత దర్శకుడిగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారండి. సో తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ దీనివల్లే నేను వాళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నానండి. దాని తర్వాత ఇప్పుడు నా భార్య రత్నకుమారి, నా పిల్లలు అనుపూర్ణ, దీప్తి, వాళ్ళందరూ కూడా నేను చేసే పనికి ఏమాత్రం ఏది వాళ్ళ సైడ్ నుంచి ఏమాత్రం అడ్డెన్స్ లేకుండా చూసి నా కాన్సన్ట్రేషన్ చేయకుండా బాగా సపోర్టివ్గా ఉంటారండి. ముఖ్యంగా నా భార్య చాలా సపోర్టివ్గా ఉంటుంది. దానివల్లే ఇవన్నీ చేయగలను. ఎవరైనా ముందు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ క్రియేట్ అయితే ముందు క్రియేటివిటీలో ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. లక్కీగా నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్టివ్గానే మా మదర్ కానివ్వండి, నా వైఫ్ కానివ్వండి, మా ఫాదరు, నా బ్రదరు, సిస్టరు, నా పిల్లలు కానివ్వండి, అందరూ నాకు చాలా సపోర్టివ్గా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళ వల్లే నేను ఇంత కాన్ఫిడెంట్గా ప్రాజెక్ట్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అనుభవ సారాన్ని మా రేడియోఖుషి.com శ్రోతలందరితో పంచుకున్నందుకు, అదేవిధంగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మన సినిమా వివరాలు కూడా అందజేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు అండి. అదేవిధంగా మా రేడియోఖుషి.com టీం అందరి తరఫున, మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందు మీ రేడియో ఖుషి అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను జనరల్గా నాకు కొంచెం కామెడీ ఇష్టం ఉంది. సో
ముందు హ్యాపీగా ఉండాలి మనిషి హ్యాపీగా ఉంటేనే ఏమన్నా చేయగలడు. అంటే కొంచెం కూల్ థింకింగ్ అన్నది మనం ఎంత క్రైసిస్లో ఉన్నా కూడా మనం బ్రెయిన్ కంట్రోల్లో ఉంటేనే జరుగుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే మీరు రేడియో ఖుషీ లేక కొంచెం ఖుషీగా ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ మామూలే, లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అప్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం కొంచెం కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మీ ద్వారా మన రేడియో ఖుషి ప్రేక్షకులకి శ్రోతలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంత విలువైన సమయాన్ని మీరు నా మీద స్పెండ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి డాట్ కామ్, రేడియో ఖుషి డాట్ కామ్.